హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం. గ్రూప్ 1 పోస్టులతో పాత నోటిఫికేషన్ రద్దు, 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సో తెలంగాణ అధికార ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వ నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్కి వ్యవహారం స్టార్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో 563 గ్రూప్ 1 పోస్టులతో పాత నోటిఫికేషన్ రద్దు చేసి 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేయబోతుంది. సో మే జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్. పాతవారు మళ్ళీ దరఖాస్తు చేయవలసిందే, ఫీజు మాత్రం మినహాయింపు. తో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్పీ గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ జారీ చేసింది. పాత నోటిఫికేషన్ను రద్దు చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ శాఖలోనైనా ఏ పోస్టులోనైనా వాళ్ళు చేసిన పని అనధికారికంగా ఉన్నది కాబట్టి వాళ్ళకంటే ఇంకా 50% ఎక్కువ శాతంలో ఏ పనైనా చేయబోతున్నది, ప్రజలకు చూపిస్తుంది క్లారిటీగా. ఈవెన్ గ్రూప్ 1 లగిన పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఈరోజు వాళ్ళు చేసిన 503 పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి కొత్త జీవోను 563 అంటే ఇంకా 60 పోస్టులు ఎక్కువగా 563 పోస్టులకు నూతనంగా ఇప్పుడు ప్రారంభం చేయనుంది గ్రూప్ 1కు, పాతది రద్దు చేసి. కాబట్టి ఈ విషయంలో భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాథమిక ప్రిలిమినరీ పరీక్షను మే లేదా జూన్ నెలలో, ప్రధాన పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని వెల్లడించింది. అతి తొందరలోనూ సెప్టెంబర్లో అక్టోబర్లో ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తా అంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయంలో చూసుకుంటే ఈరోజు గమనించండి మీరు తెలంగాణ సోదరులారా, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ విషయంలో చాలామందికి అర్థం కాకుండా మీరు ఎడ్యుకేటెడ్గా మీకు అర్థమయ్యేటట్టు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందో మీరు మనసులో ఆలోచన పెట్టుకోండి. దీన్ని వ్యత్యాసంగా చేసి ఎవరిని విమర్శించడం కాదు, కావాలని తెలంగాణలో ఇప్పుడున్న రేవంత్ సర్కారు ప్రత్యేకంగా ప్రజల మనసులను దోచుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి, నేను ఎవ్వరికి అపాయింట్మెంట్ ఇవ్వను, నేను కేవలం తెలంగాణ స్టేట్ను డెవలప్ చేయడానికే వచ్చాను, కాబట్టి ఫస్ట్ నేను స్టూడెంట్స్కు నోటిఫికేషన్ ఇవ్వడానికి నేను ముందుంటా అంటున్నారు.